హైదరాబాద్లో బస్టాండ్లు ప్రయాణికులతో రద్దీగా ఉన్నాయి. రాఖీ పండుగ వరుస సెలవులు రావడంతో నగరవాసులు వారి స్వస్థలాలకు పయనమవుతున్నారు. దీంతో హైదరాబాద్లోని ఆర్టీసీ బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్లో బస్టాండ్లో కిటకిటలాడుతున్నాయి. రాఖీ పండుగ వరుస సెలవులు రావడంతో నగరవాసులు వారి స్వస్థలాలకు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్లోని ఆర్టీసీ బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్లో బస్టాండ్లు ప్రయాణికులతో రద్దీగా ఉన్నాయి. రాఖీ పండుగ వరుస సెలవులు రావడంతో నగరవాసులు వారి స్వస్థలాలకు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్లోని ఆర్టీసీ బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. మరిన్ని వివరాలు అందించేందుకు జేబీఎస్ నుంచి మా ప్రతినిధి శ్రావణి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రావణి, రేపు రాఖీ పౌర్ణమి, సాటర్డే, సండే 3 రోజులు వరుసగా సెలవులు రావడంతో ప్రయాణికుల రద్దీ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఏంటి అక్కడున్న అప్డేట్స్? ఎస్ శంకరి, ప్రజెంట్ జూబ్లీ బస్టాండ్లో అయితే భారీగా అయితే మనకు చూస్తున్నాం కదా, మన ఎక్స్క్లూజివ్గా మన ఛానల్లో నుండి ఎక్కువగా రద్దీ అయితే కనిపిస్తోంది. రాఖీ పండుగ అన్నదమ్ములకి ఆత్మీయ పండుగ అని చెప్పొచ్చు. ఈ పండుగ రోజున అన్నదమ్ములకి అక్క చెల్లెలందరూ కలిసి రాఖీని కట్టి సెలబ్రేట్ చేసుకుంటుంటారు. సో సొంతూర్లోకి వెళ్తూ ఉంటారు. హైదరాబాద్లో ఇంకా 3 డేస్ అంటే వీకెండ్ రావడంతో ఐటీ కార్డర్ అంతా కూడా ఖాళీ అయిపోయిందని చెప్పొచ్చు. సో అదంతా కూడా జూబ్లీ బస్టాండ్లో అయితే మనం ప్రజెంట్ చూస్తున్నాము. సో ఈసారి స్పెషల్గా మహాలక్ష్మి స్కీమ్ బస్సెసే కాకుండా నాన్ మహాలక్ష్మి స్కీమ్ బస్సెస్ కూడా స్పెషల్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి సౌకర్యాలు లేకుండా, అంటే ఇప్పుడు ప్రజెంట్ సౌకర్యాల గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఇక్కడే మనతో వాళ్ళ అధికారులు అయితే ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాము. సార్ చెప్పండి, ఈసారి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, సౌకర్యాల గురించి చెప్పడానికి. ప్రయాణికులందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు అండి. ఈ రాఖీ పూర్ణిమ సందర్భంగా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధికంగా స్పెషల్ బస్సెస్ పెట్టడం జరిగింది. ఈ ముఖ్యంగా మన జూబ్లీ బస్ స్టేషన్ నుండి సిద్దిపేట, కరీంనగర్ సెక్టర్కు, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, నిజామాబాద్ సెక్టర్ కూడా ప్రయాణికులు వెళ్తూ ఉంటారు. ఈరోజు స్పెషల్ బస్సెస్ గత సంవత్సరం చూసుకుంటే మా కరీంనగర్ జోన్లో 2000 బస్సెస్ ఉన్నాయి గత సంవత్సరం. ఇప్పుడు ఒక 300 బస్సెస్ అధికంగా 2300 బస్సులు పెట్టడం జరిగింది. అట్లాగే మెదక్ సెక్టర్లో గత సంవత్సరం 90 బస్సులు పెడితే ఈ సంవత్సరం 112 బస్సులు పెట్టడం జరిగింది. అట్లాగే నిజామాబాద్ సెక్టర్లో గత సంవత్సరం 60 బస్సులు ఉంటే ఈ సంవత్సరం 90 బస్సులు పెట్టడం జరిగింది. అట్లా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా, అట్లాగే మహాలక్ష్మి ప్రయాణికులందరికీ అనుగుణంగా మేము స్పెషల్ బస్సెస్ ఆపరేట్ చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం నుండే అందరూ లంచ్ తర్వాత ప్రయాణికులందరూ జూబ్లీ బస్ స్టాండ్ చేరుకోవడం జరుగుతూ ఉన్నది. ఇందులో ఏంటంటే మనకి సెలవు రోజులు కూడా రావటం వల్ల, శనివారం, ఆదివారం లాంగ్ వీకెండ్ రావటం వలన ముఖ్యంగా స్టూడెంట్స్ అట్లాగే మన పట్టణాలకు వెళ్ళే ప్రయాణికులు కూడా రావడంతో ఇప్పుడు చాలా రద్దీగా కనబడుతుంది. అట్లాగే ఈ రద్దీకి అనుగుణంగా మేము బస్సెస్ని పెట్టడం కాకుండా మా స్టాఫ్, మా డిపో మేనేజర్స్, ఆఫీసర్ని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అట్లాగే మా డ్రైవర్స్ కూడా ఈ రద్దీ బస్సుల్లో పాసింజర్స్ని సేఫ్టీగా, సెక్యూరిటీగా తీసుకెళ్ళడానికి వారికి తగు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ప్రయాణికులు కూడా ఉన్నారు, ప్రయాణికులతో మాట్లాడదాము. ఎలా అనిపిస్తుంది సౌకర్యాలదంతా? ప్రస్తుతానికి అయితే సౌకర్యం బాగానుంది, కానీ రిజర్వేషన్ సిస్టమ్కి వచ్చేసరికి ఎక్స్ప్రెసా, ఆర్డినరా, సూపర్ లగ్జరా అనే కౌంటర్ లేకుండా ఒకటే కౌంటర్ పెట్టారు. ఒక కౌంటర్ పెట్టిన చాలా మందికి ఇబ్బంది బాగా కలుగుతున్నది.
అంటే పండగ సందర్భం వచ్చుకొని బస్సులు బాగానే పెట్టారు కాబట్టి అది ఓకే బాగానుంది. కాకపోతే ఏ వర్క్కి ఏ రిజర్వేషన్ అనేది అర్థం కాకుండా అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. ఒక 4-5 కౌంటర్లు పెట్టి ఏ కౌంటర్ ఆ కౌంటర్. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను కరీంనగర్ వెళ్తున్నా అండి. కరీంనగర్ దాదాపుగా 2 అవర్స్ అయింది. నేను 3 గంటలకు వచ్చాను బస్ స్టేషన్కి. మరి ఇంత రద్దీ ఉన్నది. నేను ఏమంటున్నా అంటే ఈ గవర్నమెంట్ కానీ ఆర్టీసీ కానీ ఈ హాలిడేస్ ఉన్న విషయం గవర్నమెంట్కి తెలియదా, ఆర్టీసీ డిపార్ట్మెంట్కి తెలియదా? వరుసగా 3 రోజులు హాలిడేస్ ఉన్నప్పుడు జనం వస్తూ ఉంటారు. అందులో రేపు పెద్ద పండుగ రాఖీ పౌర్ణమి, జనాలందరూ కూడా వెళ్తారు, ప్యాసింజర్స్ వెళ్తారు అన్న విషయాన్ని ముందుగానే పసిగట్టి ఆర్టీసీ ఇంకా బస్సులను ఎక్కువ వేస్తే బాగుండేది. చాలా మందికి మామూలుగా ఏ బస్సు మేము 3 గంటల నుంచి తిరుగుతూ ఉన్నాం, బస్సు అని కూడా రిజర్వేషన్ అంటున్నారు. మరి ఇక్కడ అటు వెళ్తే ఒకటే కౌంటర్ పెట్టారండి, దాదాపు 100 మంది లైన్ కట్టారు. ఒకటే కౌంటర్లు పెట్టడానికి ఏర్పాటు చేయడానికి ఆర్టీసీకి మరి వాళ్ళకు ఐడియా లేదా? స్పెషల్ గా ఓకే మనం చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అంతా కూడా ప్రయాణికులందరూ కూడా స్పెషల్ బస్సెస్ ఎక్కువ వేసినప్పటికీ కొంతవరకు అయితే ఇబ్బంది ఫేస్ చేస్తున్నారని చెప్పడం అయితే జరుగుతోంది. అదే కాకుండా ఈ రోజు ఓవరాల్ గా ఉదయం నుండి 2000 నుండి 3000 వరకు బస్సెస్ అయితే ఉన్నాయి. ఉదయం నుండి బస్సెస్ ఎక్కువగా జూబ్లీ బస్ స్టాండ్ అనగానే మనకు ఎక్కువగా గుర్తుకొచ్చేది కరీంనగర్ లేదా మంచిర్యాల వే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఓవరాల్ గా మన పరిస్థితి చూస్తున్నాం కదా, ఫుల్ కూడా మనకి భారీగా అయితే కనిపిస్తోంది.